పెతాయ్ ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెతాయ్ తుఫాన్ కు సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం అందించే వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ విశాఖ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్, ఒక ఎక్కడ తీరం దాటుతుంది అనే దానిపై ఏమైనా అందుతుందా మీకు? బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ తీరం వైపుకు కదులుతూ వస్తోంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. గంటకు 7 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ముందుకి దూసుకువస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 930 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇది మరొక 12 గంటల్లో ఇది తుఫాన్గా మారుతుందని చెప్తున్నారు. ఈ నెల 17వ తారీఖు అంటే సోమవారం సాయంత్రానికి ఇది ఒంగోలు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే 50 నుంచి 60 కిలోమీటర్లు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వేస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం దీని యొక్క ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తా అంతటా కూడా కురుస్తాయి. అదేవిధంగా గాలులు తీవ్రత కూడా 90 నుంచి 100 కిలోమీటర్ల పైన గాలుల తీవ్రత కూడా ఉంటుందని చెప్తున్నారు. అన్ని పోర్టుల్లో, ఏపీలోని అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ తుఫానుకు సంబంధించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏపీలో ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 2nd వీక్లో ఏపీలో ఎటువంటి తుఫానులు లేవు. అంటే కేవలం ఏపీ తీరాన్ని గత చరిత్రను చూసుకున్నట్లయితే ఏపీ తీరాన్ని కేవలం 2-3 తుఫాన్లు మాత్రమే డిసెంబర్ 2వ వారం తర్వాత దాటినటువంటి పరిస్థితి. అయితే ఇది ఈ వింటర్ సీజన్లో అయితే ఇలాగా ఎప్పుడు రాలేదని చెప్తున్నారు. సాధారణంగా తుఫాన్లు ఎప్పుడు కూడా డిసెంబర్ 2nd వీక్ తర్వాత ఎప్పుడు కూడా ఏపీ తీరాన్ని దాటు. అయితే ఇప్పుడు ఈ తుఫాన్ తాకుతున్న నేపథ్యంలోనే అంతా కూడా అలర్ట్ ఉండాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఇటు విశాఖ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి ఉంది. మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి పడవలను కూడా వెనక్కి రప్పించారు. అటు రైతాంగానికి కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు తగిన సూచనలు అందిస్తున్నారు.